దేవాదుల సహా అన్ని ప్రాజెక్టులలో గత ప్రభుత్వం ఉంచిన పెండింగ్ బిల్లులను తాము చెల్లిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. అయితే కాంగ్రెస్ హయాంలోనే దేవాదుల అంచనాలు పెంచారని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్. పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వారిని అడుక్కోండి, పాత ప్రభుత్వాన్ని మేము అనటంలా, బేషజానికి పోవటంలా. దాంట్లో ఏవైతే జెన్యూన్ బిల్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు 6 నుంచి 7 వేల కోట్లు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పాత బిల్స్నే పేమెంట్ చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ మీద ప్రయారిటీ, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎలా ప్రేముందో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ఈనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనాటి ఈ పాత ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, సమైక్య రాష్ట్రంలో ఉన్నది. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రాజెక్టు 4,000 కోట్లు ఆ ప్రాజెక్టుకు ఉండే. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10,000 కోట్లకు పెంచి మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.